ఆన్సర్ల సైజు పేపర్ దొరకాలన్నారు. పేపర్ దొరికిందా? సో ఫారెస్ట్ అండ్ కాలింగ్ అదే పేపర్ దొరకాలా? పేపర్ ఎట్లా సార్? పేపర్ దొరికితే పంపించేస్తారు. సబ్మిషన్ సార్ యాక్చువల్లీ టిట్కో హౌసెస్ ది డిస్కషన్ జరుగుతుందని నేను టిట్కో హౌసెస్ ది చెప్తున్నాను సార్. అది ఆమంచర్లది టిట్కో హౌసెస్ ది మీరు ఆల్రెడీ చెప్పేది మంచి ఆలోచన చేసుకున్నారు. అవును సార్. వాళ్ళకి దారి చాలా ఎక్కువ దారి అవుతుంది. 200 మీటర్లు మీ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాని మీద పొజిషన్ కేటాయిస్తూ ఉన్నారు. తర్వాత ప్రపోజల్ హెక్టార్కి గవర్నమెంట్ పెడతా ఉన్నారు. 1 హెక్టార్ కాబట్టి గవర్నమెంట్ అయిపోతుంది. అంతే కదా సార్? ఇది గతంలో మీరు ఫాలోఅప్ చేసి ప్రపోజల్ ఇనిషియేట్ చేశారు సార్. ఆల్రెడీ స్టేజ్ 1 వచ్చింది. ఇది కొన్ని లివీస్ పెండింగ్ ఉన్నాయి పే చేయాల్సినవి. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఈ పేమెంట్ ప్రాసెస్ చేస్తే స్టేజ్ 2 వస్తుంది సార్. పేమెంట్ ఇది ఆల్రెడీ 50% ప్రాజెక్ట్ స్టేజ్ 1 వచ్చేసింది సార్. కరెక్టే సార్, నేను కాదన్నా. మీరు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేసిన ల్యాండ్ పేమెంట్ కార్పొరేషన్ లెటర్ ఇస్తారు. తర్వాత కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి బాగుపడిన తర్వాత డబ్బులు ఇస్తారు. అంటే పేమెంట్స్ ప్రాసెస్ అయిన తర్వాత స్టేజ్ 2 ఇస్తారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. ఫాలోఅప్ చేస్తాం. మీరు అడిగి 60 లక్షలు ఎప్పుడు కట్టాలి సార్? వాళ్ళు కార్పొరేషన్ పరిస్థితి బాగాలేదు సార్. చేసిన కాంట్రాక్టర్ బిల్లులు రావట్లేదు. మనకు లీనియర్ ప్రాజెక్ట్స్ అయితేనే స్టేజ్ 1 వచ్చిన తర్వాత వర్క్ చేస్తాం. ఫైనల్గా మీరు సూటిగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా 60 లక్షల రూపాయల డబ్బు అది నగర కార్పొరేషన్ లేదా జిల్లా కలెక్టర్ గారు సిఎస్ఆర్ గ్రాంటా, ఎంపీ గారి గ్రాంటా, ఏదన్నా కానీ 60 లక్షలు కడితేనే సాధ్యం అవుతుంది. అంతే కదా? పేమెంట్ కట్టిన తర్వాతనే ఎంపీ గారిని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. టిట్కో కొన్ని వేల కుటుంబాలు ఈరోజు వెళ్ళాలంటే దారి చాలా ఎక్కువ దారిగా పోవాల్సి వస్తుంది. అదే 200 మీటర్లు, జస్ట్ 200 మీటర్లు రోడ్డు ఫారెస్ట్ రోడ్డు ఇచ్చేస్తే చాలా షార్ట్ కట్. అంతే కదా? మీరు చూసారు కదా. దయచేసి ఆ 60 lakhs ఏదో గ్రాంట్ కింద, మైనింగ్ గ్రాంటో, సిఎస్ఆర్ గ్రాంటో, ఎంపీ గ్రాంటో లేదా కమిషనర్ గారికి చెప్పి, ఎందుకంటే నేను చెప్తే కమిషనర్ ఇచ్చే పరిస్థితులు లేకపోతాయి. ఉన్నదంతా అలాంటి లాగేశాం కాబట్టి అతను కనపడితేనే కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి సార్. అది ఓకే, మీరు ప్రామిస్ చేసినారు ఏదో రకంగా దాన్ని చేస్తారు. మెయిన్ పాయింట్ అది కాదు. సార్ 500 ఎకరాలు ఆమంచర్ల ఆల్రెడీ మనకు స్టేట్ లెవెల్లో ఒక హై లెవెల్ కమిటీ కన్స్టిట్యూట్ చేశారు సార్. డిస్కషన్ ఒకసారి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి? నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.